తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక్కసారిగా అమలా గారు నాగార్జున గారు లవ్ లో ఉన్నారు అనగానే షాక్ అయ్యారా, లేకపోతే ముందే తెలుసా మీకు ఈ విషయం? I think Nagarjuna would have proposed. ఓకే, Knowing Amla. నా తప్పు ఉంటే క్షమించు. నో తప్పు, నిజమే అది. బట్ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఒక అక్కినేని ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత అన్నా చెల్లెల మధ్య రిలేషన్ అలానే ఉందా? అమల అన్ని నేర్పించారు కదా నాకు ఎలా ఉండాలంటే. సో జగపతి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ విలన్, ఒకప్పుడు టాప్ మోస్ట్ హీరో జగపతి బాబు గారు. ఈజ్ అ టాప్ మోస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి. బట్ సినిమాలో రమ్యకృష్ణ గారికి డైరెక్టర్స్ అందరూ ఒక యాటిట్యూడ్ పెడతారు. తెలుగు కూడా వస్తున్నాను. అవునా? అవును. బిగ్ బాస్ 6 ఓటీటీగా. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసి అక్కడ పర్ఫార్మెన్స్ కోసం పిలుస్తున్నారు. సేమ్ ఓ యూనిట్. మర్చిపోయా, మీ బావగారే దానికి హోస్ట్ అక్కడ. బావగారు కాదు, నాగ్ గారు. అక్కినేని నాగార్జున గారి భార్య అమల గారు, Yeah. వాళ్ళ బ్రదర్ అండ్ మేనేజర్ గా కూడా చేశారు 1980s నుంచి. ఆమె కెరీర్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు కూడా. ఏంటి సార్ మీరు నిజంగా ఆమె సొంత అమ్మయ్య? మేమందరం ఇప్పుడు అనుకున్నాం ఎప్పుడు కాటన్ చీరలే కట్టుకుంటారు, సింపుల్ గా ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు అహింస బోధిస్తారు. సో హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. బట్ చెన్నై వచ్చామంటే మీకు తెలుసు కదా, ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ అండ్ యాక్టర్స్ని పరిచయం చేస్తూనే ఉంది సుమన్ టీవీ. సో దానిలో భాగంగా ప్రజెంట్ మనతో పాటు 1980s 1990sలో ఎంతో యాక్టివ్గా వర్క్ చేసిన యాక్టర్ అని చెప్పుకోవచ్చు, మేనేజర్ అని చెప్పుకోవచ్చు. అండ్ బిగ్ బాస్ 4కి కూడా వెళ్ళారు లాస్ట్ టైం మన బిగ్ బాస్ తమిళ్లో. అండ్ అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీకి ఎంతో ఇష్టమైన సుపరిచితులు అండ్ అందరికి ఇష్టమైన వ్యక్తి అయిన మన అక్కినేని అమల గారి అన్నయ్య అండ్ ఆమె మేనేజర్ సురేష్ చక్రవర్తి గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఓకే అండి. సో మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంది కలవటం ఇలా. నాకు కూడా చాలా రోజులు తెలుగు మాట్లాడి ఇప్పుడు తెలుగు చేస్తున్నాను. ఒక ప్రాజెక్టు హాట్స్టార్కి ఓకే. కృష్ణ విష్ణువర్ధన్ ప్రొడక్షన్లో తిరు గారు డైరెక్షన్, ఓకే. అంజలి గారు. సో ఇప్పుడు అలవాటు చేసుకోవాలి కదా తెలుగు, డబ్బింగ్ నేనే ఇస్తాను. సో చాలా సంతోషంగా ఉంది నాకు కూడా తెలుగులో మాట్లాడడానికి. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి నేను విన్నది ఎక్కువ మన అక్కినేని నాగార్జున గారి భార్య అమల గారు, వాళ్ళ బ్రదర్ అండ్ మేనేజర్ గా కూడా చేశారు 1980s నుంచి. ఆమె కెరీర్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు కూడా. ఏంటి సార్ మీరు నిజంగా ఆమె సొంత అన్నయ్య? సొంత అన్నయ్య ఏం లేదండి, ఫ్రెండ్స్. బట్ I don't have any younger sister or brother. So she was more like a younger sister to me. And we were living under the same roof. So industry annaya అని పిలిచింది, అది బాగా ఉందని అలా పెట్టుకున్నాం. Even when I was in love, I got married also. Even after my marriage, she was staying with us. And then only she got married. మొత్తం ఒకే ఫ్యామిలీలో ఉన్నారు. Yeah. కలిసిమెలిసి. కలిసి. ఎన్ని ఇయర్స్ ఉన్నారు అమల గారు మీ ఇంట్లోనే? 5-6 years she was there. She was a friend of a common friend. Okay. And then కళాక్షేత్రాల్లో ఉంది. తర్వాత when she started acting, I had a very huge house. I was alone. So she convenient shooting వెళ్ళడం, మాట్లాడుకున్నాం. అప్పుడు సెల్ ఫోన్ ఏం లేదు కదా. అవును. So in 85, so it was easy to stay together and learned lots from her. Very, very nice human being. And people might think ఇదేమిటిది కుక్కలు, ఆల్ దిస్ యానిమల్స్ లవర్ను. అది చిన్నప్పటి నుంచే అలాగని, ఫస్ట్ నుంచి ఉందాం. ఎప్పుడు అసలు సిల్క్ వేసుకోదు, లెదర్ వద్దంటది. షూటింగ్కి ఏదో వేసుకుంటుందే కానీ ఇంట్లో నగలంటే అస్సలు పడదు. She is very simple and very giving person and a very loving person. మేమందరం ఇప్పుడు అనుకున్నాం ఎప్పుడు కాటన్ చీరలే కట్టుకుంటారు, సింపుల్గా ఉంటారు ఎప్పుడు కూడా. పెరిగింది అలాగా కళాక్షేత్ర ఎన్వైరన్మెంట్లో. వాళ్ళు అహింస బోధిస్తారు. సో షీ వాజ్ ఆల్వేస్ లైక్ దట్, ఎప్పుడు అలాగనే. బట్ తన కెరీర్ స్టార్టింగ్ డేస్లో బాగా హెల్ప్ చేసింది కూడా మీరేనంట కదా సార్? హెల్ప్ అని రాజేంద్ర గారికి మీరే లేదు. టి రాజేంద్ర గారు అసలు
ఆ పిక్చర్లో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ పిక్చర్కి ఈ సా మీ యాక్టింగ్ ఇన్ సమ్ డ్రామా ఇన్ స్కూల్ థింగ్ కాలేజ్. సో ఈ బుక్ మీ. సో అప్పుడు చెప్పారు ఇలాంటి ఒక క్యారెక్టర్ పిక్చర్లు అంటే నాకు ఇమ్మీడియట్గా అమలా గుర్తొచ్చింది. సార్ నాకు ఒక అమ్మాయి తెలుసు, నువ్వు చెప్తే కరెక్ట్గా ఉంటుంది, ఇప్పుడు చూడవచ్చా అన్నాను. సో వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను. అప్పుడు బెసనగర్లో ఉంది, కళాక్షేత్ర పక్కనే. ఫోన్ చేసి అమలా ఐఎమ్ గెటింగ్ డైరెక్టర్ పర్సన్ టు యాక్ట్. షీ సెడ్ నో ఐ డోంట్ వాంట్ యాక్ట్. అయ్యో ప్లీజ్ లిసన్ టు మీ అమలా, ఒక చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ఉండు, ఎప్పుడు అది ఒక జీన్స్ అలాగే ఉంటుంది, కాటన్, అండ్ సైకిల్ మీదే తిరుగుతుంది. అస్సలు ఈవెన్ ఆఫ్టర్ బికమ్ యాక్ట్రెస్ నో షీ డెంట్ హ్యావ్ ఎనీ, చెప్తారు కదా వాళ్ళకు పొగరు వస్తుంది అని, అది ఏం లేదు అమలా దగ్గర. అది ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది టిల్ నౌ. ఓకే, అది అక్కినేని ఫ్యామిలీ కోడలుగా వెళ్ళిన తర్వాత కూడా అలాగనే ఉంది. సో ఐ టోల్డ్ దెన్ మై సెల్ఫ్ టి రాజేంద్ర గారు, ఉషా గారు, అండ్ ఉషా గారు అక్క స్వర్ణముఖి అని పెద్ద డాన్సర్, ముగ్గురు ఆల్ 4 of us వెళ్ళాం. వెళ్తే పాడమన్నారు. పాట కూడా ఇంకా గుర్తుంది, తెలుగు పాట పాడింది ఫస్ట్. రూపము చూసి అని ఒక పాట పాడి ఎక్స్ప్రెషన్ చేసింది. ఇమీడియట్గా టి రాజేంద్ర ఇమీడియట్గా ఇప్పుడే సైన్ చేయాలి అని అడ్వాన్స్ అప్పుడే ఇచ్చారు. అమలా చెప్పింది లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ షీ వాస్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్. సో దానికి ఇది అన్నీ ఇమీడియట్గా ఇంత తొందరలో అన్నీ జరుగుతుందని దానికి అసలు లేదు. అండ్ షీ హ్యాడ్ టు లీవ్ ఫర్ 12th standard ఎగ్జామ్ టు విశాఖపట్నం. అండ్ టి రాజేందర్ had said sometime after the examination dates only I'll act and all, she said, and they had kept the schedule. Then a week before that or few days before that, Amala sent a telegram to T. Rajendra, she's not coming. నా దగ్గర చెప్పలేదు. టి రాజేందర్ వచ్చి అరుస్తున్నారు, ఏమైంది, అంత అడ్వాన్స్ ఇచ్చాం. అదే సార్ అడ్వాన్స్ ఏం ప్రాబ్లం సార్, మనం ఇచ్చేస్తాం, కానీ ఏంటి నేను కనుక్కుంటానంటే ఇది ఫోన్ తీయట్లేదు. అక్కడ మిలిటరీ, వాళ్ళ ఫాదర్ మిలిటరీ, సో మిలిటరీ క్వార్టర్స్లో ఎక్కడో ఉందని మాత్రం తెలుసు, నేను ఫోర్స్ చేస్తానని చెప్పి అది తీయలేదు. సో అప్పుడు నాకు నా క్లాస్మేట్ ఎల్కేజీ నుంచి నా ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్, జగపతి బాబు, అప్పుడు యాక్టర్ కాదు, విశాఖపట్నంలో ఒక ఫర్నిచర్ షాప్ పెట్టుకొని ఉన్నారు. సో జగీకి ఫోన్ చేశాను, జగీ నాకు ఒక సహాయం చేసి పెట్టరా అంటే, ఏం చెప్పరా అండి, ఈ అడ్రస్కి వెళ్ళు, అక్కడ అమలా డిస్క్రిప్షన్ ఇచ్చాను, తెల్లగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అని చెప్పాను. వెతికి అది ఎక్కడ ఉందో పట్టుకొని నాకు ఫోన్ చేయన్నాను. నా నమ్మకం మీదే టి రాజా బుక్ చేశారు, నాకు ఇబ్బందిగా ఉందని ఓకే అని ఒక స్కూటర్ తీసుకొని వెళ్ళారు జగపతి. వెళ్ళి రోడ్లో అమలా గారు కూర్చొని ఒక కుక్కని ఫీడింగ్ చేస్తుంది. రోడ్ సైడ్ కుక్క ఉంటుంది కదా, అంటే అంత ప్రేమ దానికి. సో ఇమ్మీడియట్గా వాడు ఫోన్ చేశారు వచ్చి, పక్కన సమ్ దుకాణం నుంచి ఫోన్ చేశారు, డిస్క్రిప్షన్స్ కరెక్ట్గా ఉంది ఈ అమ్మాయి అంటే, పట్టుకొని రా మాట్లాడంటే తీసుకొస్తే ఏంటి అమలా అంటే, లేదు నాకు భయంగా ఉంది. ఏం భయం, నువ్వు ఒప్పుకున్నావు కదా, అట్లీస్ట్ ఏదే రీజన్ చెప్పు, జస్ట్ నేను రాలేదని టెలిగ్రామ్ ఇస్తే ఇలా అన్నాను. లేదు నువ్వు నా తోడు ఉంటే నేను యాక్ట్ చేస్తాను, ఇది ఒకే పిక్చర్ చేస్తాను, తర్వాత చేయను అంటే అది మీ ఇష్టం, ఇది ఒప్పుకున్నది చెయ్యి, లేకపోతే ఇష్టం లేకపోతే అది ఫోన్ చేసి చెప్పు, నాకు ఇబ్బందిగా ఉందంటే, నువ్వు ఉంటే నేను చేస్తానండి. సరే ఓకే నేను ఉంటానని చెప్పి అప్పుడు మొదలైంది. ఆ పిక్చర్ తర్వాత సెకండ్ పిక్చర్ వచ్చింది, చేస్తాను కానీ నువ్వు ఉండాలి అని లాస్ట్ ఫిలిం వర్క్ చేశాను. లాస్ట్ ఫిలిం దాకా మీరే అమల గారికి మేనేజర్గా ఉన్నారా సార్? ఓకే. సో బట్ ఇండస్ట్రీ మొత్తం కూడా మీ ఇద్దరు అన్న చెల్లెళ్ళు, మోర్ దెన్ బ్రదర్, బికాస్ ఎవరు లేదు నాకు అసలు అప్పుడు. సో నేను ప్రేమిస్తున్నాను నా వైఫ్, ఇప్పుడు నా వైఫ్, అది కూడా అది షేర్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ వీ షేర్ టు ఈచ్ అదర్ అండ్ వీ వర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ హౌస్. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్, మోర్ దెన్ అ సిస్టర్, షీ వాస్ అ గురు టు టీచ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్.
Amla. She was very matured for her age. చిన్న ప్రాయంలో మెచ్యూరిటీ ఎక్కువ ఆవిడ గారికి. సో వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ అండ్ విచ్ ఇస్ హెల్పింగ్ మీ, ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అస్సలు యాక్టింగ్ అంటే ఏం తెలీదు, కానీ ఒక ఆర్టిస్ట్ ఎలా బిహేవ్ చేయాలి, ప్రొడ్యూసర్ వాళ్ళ ప్రాబ్లం, ఎందుకంటే 102 degree ఫీవర్ ఊటీలో ఏ యాక్ట్రెస్ చేయదు. పాండ్యరాజన్ గారు ఫిలిం, ఇది వద్దు క్యాన్సిల్ చేస్తే ఇంతమంది వర్క్ చేస్తున్నారు, నేను వెళ్తాను అంటుంది. ఐ హ్యావ్ బీన్ మేనేజర్ ఫర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూ వాళ్ళు ఏముండదు, మ్యాచ్ చూడాలని క్యాన్సిల్ చేస్తారు షూటింగ్ని, కానీ అమలా అలాంటిది కాదు. సో టుడే యాజ్ అన్ యాక్టర్ నాకు ఎంతో సహాయపడుతుంది అమలా గారి హౌ షీ హ్యాండిల్ ద ఇండస్ట్రీ, డిసిప్లిన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ట్రూత్ఫుల్నెస్. అమలా గారే. బట్ పర్సనలీ ఐ నో హర్ వెరీ వెల్ సార్. నేను అమ్మని చాలాసార్లు కలిశాను, చాలా డౌన్ టు ఎర్త్, నన్ను లైక్ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేస్తుంటారు ఎప్పుడు వెళ్ళినా. కానీ నేను అనుకుంటాను ఎప్పుడు కూడా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కోడలు, అక్కినేని నాగార్జున గారి వైఫ్, పెద్ద స్టార్ హోదా ఉన్న ఫ్యామిలీ, ఆమె అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ ఎప్పుడు ఎక్కడ కూడా ఆమె ప్రౌడ్గా మాట్లాడటం కానీ, ప్రౌడ్ చూపించడం కానీ ఎక్కువ అసలు ఎక్కడ కనిపించదు. అది చాలా డౌన్ టు ఎత్తుకుంటారు. ఈవెన్ దో కాస్ట్యూమ్స్ ఆల్సో వాట్ యూ సెడ్, ఫస్ట్ నుంచి అలా ఉంటారు అన్నారు, నాకు ఇప్పుడు అర్థమైపోయింది అనమాట. ఆమె ఫస్ట్ నుంచి అలా నేర్చుకొని ఆ ఫ్యామిలీ ఎథిక్స్, వాల్యూస్ అన్ని తెలుసుకున్న ఒక అసలు షీ నెవర్ బాదర్డ్ అబౌట్ మనీ. నేనే ఇబ్బంది పెట్టి ఒక ఇల్లు కొన్నాను ఇక్కడ, పెళ్ళి గిల్లేదా అవుతుంది అని కొన్ని గోల్డ్ అని ఐ యూస్ టు బై అండ్ కీప్. షీ వాస్ నెవర్ థింగ్. బట్ లేటర్ షీ సెడ్, సురేష్ యూ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. 18 years తర్వాత ఒకరోజు సరదాగా ఫోన్ చేసింది ఆస్ట్రేలియాకి, నాకు ఎంతో చేసావు నువ్వు, దీంట్లో ఏముంది, బోత్ ఆఫ్ అస్ వేర్ చిల్డ్రన్, యాక్చువల్గా టీనేజర్స్ కన్నా నాకు మెచ్యూరిటీ తక్కువ అప్పుడు. బట్ అమలా వాస్ అ టీనేజర్ బట్ మెచ్యూరిటీ ఎక్కువ. అండ్ సో ఇట్ వాస్ అ ప్లెషర్ వర్కింగ్ విత్ హర్, అండ్ it was a pleasure studying in her university and learning lot of things. ఓకే సార్. బట్ సురేష్ గారు ఒకే ఇంట్లో సొంత అన్న చెల్లెల్లాగా పెరిగారు, ఒకే ఇంట్లో ఉన్నారు, ఆమెకు మేనేజర్గా మీరే చేశారు కంటిన్యూ ఆమె ఫిలిమ్స్ మొత్తానికి కూడా. ఒక్కసారిగా అమలా గారు, నాగార్జున గారు లవ్లో ఉన్నారు అనగానే షాక్ అయ్యారా, లేకపోతే ముందే తెలుసా మీకు విషయం? నాకు అసలు తెలీదు, ఎందుకంటే అమలా ఈస్ అ వెరీ ప్రైవేట్ పర్సన్ ఆల్సో. మాట్లాడుతుంది కానీ ఫీలింగ్స్, కోపం ఆర్ ఆశ, దానికి ఆశ అని ఏం లేదు అసలు. షీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ మనీ, షీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ ఎనీ దట్ కార్, వెరీ సింపుల్. ఇల్లు చూస్తే అంత సింపుల్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ పెద్దది ఏం తినదు, కారం, నూనె, న్యాచురోపతి, అప్పుడే వీగన్ అయింది, యానిమల్ ప్రోడక్ట్స్ తినదు. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ సింపుల్. సో ఇట్స్ వెరీ ఎవ్రీ డే విల్ బీ లైక్ ఎ నార్మల్ డే. అసలు దాని మనసులో ఏముంది అని ఎవరి దగ్గర, ఐ డోంట్ థింక్ షీ ఈవెన్ టోల్డ్ నాగార్జున, ఇదేలో ఆయింది అంతే. ఓకే, షీఈస్ నాట్ అ పర్సన్ టు గో. మీరే చెప్పారు కదా ఇంత ప్రౌడ్ ఏమి ఎప్పుడు ఫీల్ అవ్వదు అంటే, అలాగా దాని షీ డజంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు అస్, ఐ హ్యావ్ డన్ దిస్, ఐఎమ్ లైక్ దట్ అంటే ఏం లేదు. షూటింగ్ వెళ్తే హెయిర్ డ్రెస్సరు అందరూ ఒకే రూమ్లో ఉంటారు. సో షీ ట్రీట్స్ ఎవ్రీబడి ఈక్వల్. పని మనిషి వీళ్ళ ఉండకూడదు అని లేదు. నేను, అమలా, హెయిర్ డ్రెస్సర్ అందరూ ఒకే రూమ్లో ఉంటాం షూటింగ్లో. ఎందుకు ఎక్స్ట్రా రూమ్స్ ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టకూడదు, మన ముగ్గురు ఒకే రూమ్లో ఉంటామని అందరూ ఒకే రూమ్లో పెట్టుకుంటుంది. షీఈస్ ఫ్రమ్ ఫస్ట్ మూవీ టు ద లాస్ట్ మూవీ ఒక్క మార్పు రాలేదు. అంత డబ్బు వచ్చింది, అంత పేరు వచ్చింది, కానీ అమలా మారలేదు. ఏం చెప్తారు అమలా గారు నాగార్జున గారు లవ్ గురించి ఏం చెప్తారు, వాళ్ళ ఐ థింక్ దే మేడ్ మ్యారేజ్ గురించి ఏం చెప్తారు? See,
హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ సార్? అదన్నీ నాగార్జున గారు ప్రపోజ్ చేశారా, అమల గారు propose అది అసలు నాకు తెలీదు, వాళ్ళు చెప్పలా. అన్నయ్యకి మీకు చెప్పలేదా? లేదు, బయట ఏం చెప్పలేదు కదా. సో ఐ డోంట్ సి, బేసిక్లీ ఈవెన్ దో వీఆర్ ఇన్ ద సేమ్ హౌస్, షీ రెస్పెక్ట్స్ మై ప్రైవసీ, ఐ రెస్పెక్ట్ హర్ ప్రైవసీ. సో ఐ విల్ గో అండ్ టెల్ థింగ్స్, షీల్ టెల్ సర్టన్ థింగ్స్. బట్ నాగార్జున అందరికీ తెలిసినట్టు ఒకలాగా తెలుస్తుంది, కానీ ఎగ్జిబిషనిస్ట్ కాదు అమల. ఒక పబ్లిక్లో షూటింగ్లో అది పని చూసుకుంటుంది, నాగార్జున వాళ్ళ పని చూసుకుంటారు, మనకు తెలీదు అసలు. సో ఐ థింక్ నాగార్జున వుడ్ హావ్ ప్రపోజ్డ్ ఓకే, నోయింగ్ అమల. నాకు తప్పు ఉంటే క్షమించు. నో తప్పు, నిజమే అది. ఐఎమ్ షూర్. ఎందుకంటే చాలా డౌన్ టు ఎత్తుంటారు కాబట్టి ఏ మెన్ అయినా అదే కోరుకుంటారు, అలాంటి వైఫ్ రావాలి అని. వెరీ సింపుల్. షీ రెస్పెక్ట్స్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ మచ్ యాజ్ షీ రెస్పెక్ట్స్ ద యానిమల్స్ ఆల్సో. ఎస్, అన్ని జీవరాశి అంటాం వారంలో, తెలుగులో కూడా అదే అన్ని జీవరాశికి ఒకే ఈక్వల్ ఇంపార్టెన్స్. బట్ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఒక అక్కినేని ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత అన్నా చెల్లెల మధ్య రిలేషన్ అలానే ఉందా? టచ్లో ఉన్నారా? బాగా టచ్లో ఉన్నాం, కానీ నేను బాగా బిజీ అయ్యాను. అమలా అన్నీ నేర్పించారు కదా నాకు ఎలా ఉండాలంటే. సో ఐ ఆల్సో బికేమ్ ఎన్ యాక్టర్, తర్వాత ఐ బికేమ్ ఎ రైటర్, దెన్ డైరెక్టర్. సో కంటిన్యూస్ నాన్ స్టాప్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఐ వెంట్ అవే. మై వైఫ్ సెడ్ షీల్ డివోర్స్ మీ. ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నావు, వద్దు, ఇది పిల్ల కోసం ఒకే అబ్బాయి, సో వాళ్ళ కోసం బోత్ ఆఫ్ అ సాక్రిఫైస్. షీఈస్ అ డాన్సర్, క్లాసికల్. సో షీ ఆల్సో గేవ్ అప్ హర్ కెరియర్, ఐ ఆల్సో గేవ్ అప్ అండ్ వి వెంట్ ఆఫ్ టు ఆస్ట్రేలియా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అదే ఫ్యామిలీ ఇద్దరి మధ్య ర్యాపో మెయింటైన్ అవుతుంది అయింది, కానీ అన్నయ్య చెల్లెలు డెఫినెట్గా ఉంది. మేడంకి బ్రదర్స్ లేరు కదా? మీరే ఉంది. తపోన్ అని ఒక బ్రదర్, రంజన అని ఒక సిస్టర్. ఓకే, బట్ ఈ వాస్ ఇన్ ద షిప్ తపోన్. ఇప్పుడు సిడ్నీలో ఉన్నారు. సో షీ వాస్ ఎప్పుడాది వస్తారు హాలిడేస్కి. బ్రదర్ ఒక ఎల్డర్ బ్రదర్, ఒక ఎల్డర్ సిస్టర్. వాళ్ళంతా సిడ్నీలోనే? లేదు, బ్రదర్ సిడ్నీలో ఉన్నారు, రంజన ఇక్కడ ఉంది ఇప్పుడు తెలీదు, అప్పుడు చెన్నైలో ఉండేది. బేసికల్గా వాళ్ళ మదర్ వచ్చి రష్యనా? ఐరిష్, ఐర్లాండ్. ఫాదర్ బెంగాలీ. నేను మీట్ అయ్యాను వాళ్ళ మదర్ని కూడా. కానీ అందరూ హ్యూమన్స్. వాళ్ళ ఇంట్లోనే ఆమెతోనే ఉంటారు. ఆల్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్స్. ఐ వాజ్ మోర్ క్లోజ్ టు ద మదర్. బావా అంటారా, నాగార్జున గారే అంటారా? నాగ్ ఎప్పుడు నాగ్. ఆయనకి నాగానే పిలిపించుకోవడం ఇష్టం కదా? అలాంటి కాదు, అలాగే అలవాటు అయింది. అఖిల్, చైతన్య. చైతన్య చిన్నప్పుడు ఐ హావ్ సీన్ లక్ష్మి గారు, జగపతి వల్ల అందరూ ఫ్రెండ్స్. సో బిఫోర్ వీళ్ళందరూ ఫ్రెండ్సేనా? ఓకే, మీరు అన్నారు జగపతి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ విలన్, ఒకప్పుడు టాప్ మోస్ట్ హీరో జగపతి బాబు గారు. ఈజ్ అ టాప్ మోస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి. వెరీ నైస్ హ్యూమన్. ఫస్ట్ ఇండస్ట్రీ రాకముందు ఫర్నిచర్ షాప్ ఆయన విశాఖపట్నంలో. ఓకే, కాలేజ్ ఫినిష్, ఆఫ్టర్ ఫినిష్ కాలేజ్ ఈ వెంట్ అండ్ స్టార్టెడ్ ఫర్నిచర్ షాప్ ఇన్ విశాఖపట్నం. ఎందుకు తనకి ఇష్టం లేదా సార్ ఇండస్ట్రీకి రావటం? అప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ కదా. నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్, వెరీ బిగ్ డైరెక్టర్, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఈవెన్ ఇన్ తమిళ్. సో ఇట్ ఈస్ నాట్ బికాస్ నాట్ ఇంట్రెస్ట్ ఎనీథింగ్. లైక్ ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. మేము ఒక చదువుతాం. ఇప్పుడు నాగార్జున గారు, వెంకటేష్ గారు వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదివారు, ఇంజనీర్స్, థింగ్స్ లైక్ దట్. ఈవెన్ సురేష్ గారు, సురేష్ నాయుడు గారు ఈజ్ అన్ engineer, I think. But time takes you. So it is not that he didn't want or he wanted. So appudu he was a businessman and now he is a very good, fine actor. But above all that, like how Amla is a good human being, Jagapati, I know him more than Amla because from 5 years we know each other. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్లాస్మేట్స్? ఎల్కేజీలో, ఫ్రమ్ ఎల్కేజీ టు 12th స్టాండర్డ్. ఓ మై గాడ్, 17-18 ఇయర్స్ కలిసి చదువుకున్నారు క్లాస్మేట్స్. అండ్ వెరీ క్లోజ్ గ్రూప్. Jagapati, me, and then we had another 2-3 classmates. All of us were very close. And Jagapati is still, he always talks very high about me. But actually, in those days, see, like how Amla was my teacher, Jagapati Babu was also my teacher.
వాళ్ళు అప్పుడప్పుడు ఈ రైట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక నోట్బుక్, ఆ నోట్బుక్ నా దగ్గర ఉంది, అది ఎక్కడ పోయింది అని తెలీదు. ఐ హవ్ చేంజ్ సో మెనీ కంట్రీస్, లండన్లో ఉన్నాను, ఆస్ట్రేలియా, సో ఎక్కడ పోయిందని తెలియదు. ఇప్పుడు కూడా అడుగుతారు ఎక్కడరా అది అని. యూస్ టు రైట్ థింగ్స్ అబౌట్ లైఫ్, టూ లైన్స్. ఇస్ థాట్ ప్రాసెస్ ఇస్ గ్రౌండింగ్ అంటారు కదా, పొగురో బలుపో అది ఏముండదు. అది ఎప్పుడు వెన్ ఐ సా హిమ్ అట్ ఎల్కేజీ టిల్ నౌ ఈజ్ ఆల్సో నాట్ చేంజ్డ్. ఆల్ దిస్ మనీ ఫేమ్ డజంట్ చేంజ్ ఎ పర్సన్. ఎగ్జాంపుల్ జగపతి గారు, అమలా గారు, రమ్యాకృష్ణన్ గారు, వీళ్ళు ముగ్గురు దే హవ్ నెవర్ చేంజ్డ్. మీది జగపతి బాబు గారిది ఒక 60 years ఫ్రెండ్షిప్. 60. We are only 60 years. This year we అదే turned 60. మీరు ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్ 55 years. 55 years And, yes. వావ్, సూపర్ నైస్ బాండింగ్. అసలుకి Yeah. ఫ్రెండ్స్ మధ్య కొంచెం అన్న ఈగో క్లాషెస్ ఉంటాయి అసలు మీకు లేవు? లేదండి, అస్సలు లేదు. Like I said, no more than a friend. Even now when I came to Hyderabad for a shoot, no, I called him and he said he's in Mysore. So I didn't meet him. And because of Big Boss Ultimate, the schedule of this Telugu schedule, I was not able to give dates. So 10 days non-stop I was working day and night. So I didn't get time to go see Amla Garu kuda. ఓకే. But see, we may not be meeting very often, me, Jaggi and all that. But నేను మంచి పిక్చర్ Jaggi చూస్తే బాగా చేసావరా అని ఐ విల్ సెండ్ అ మెసేజ్. సో ఈల్ ఆల్సో సెండ్ వన్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ఎక్కడో తగిలింది నాకు, ఓకే, అది పంపాను. ఎక్కడరా అది, ఏంటంటే దట్ వాస్ ఇన్ మై హౌస్, వాస్ టేకెన్ వన్ ఫోటో. సో అలాగా వీ కీప్ టాకింగ్. మీ ఇద్దరిలో ఇంటెలిజెంట్ క్లవర్ స్టూడెంట్ ఎవరు దోస్ డేస్, ఎల్కేజీ నుంచి వెరీ ఇంటర్ వరకు? వెరీ ఇంటెలిజెంట్ అండ్ మెచ్యూరిటీ జగపతి. బట్ అకాడమిక్లీ I used to get marks. But see, studying and academically and studying life, ఇది two different things. I think Jaggi learned life very early. ఇద్దరు క్లాస్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తారా? క్లాస్ కొట్టి కాదు, మన క్లాస్ నుంచి బయట తీస్తారు ఎప్పుడు. ఎందుకంటే అంత అల్లరి ఇద్దరు. అయ్యో, ఇద్దరు కాదు, ఒక గ్రూపే. గుర్బిందర్ సింగ్ అని ఒకడు, సానా సుందర్, ఒక గ్రూప్ లాస్ట్ బెంచ్లో కూర్చుంటాం. కానీ నేను ఎప్పుడు ఫస్ట్ వస్తాను. లాస్ట్ బెంచ్లో కూర్చుంటాం, ఫుల్ అల్లరి. అండ్ దెన్ టీచర్ నేను ఫ్రెంచ్ తీసుకున్నాను, Jaggi టుక్ హిందీ. ఐ థింక్ హిందీ. సో అప్పుడు మాత్రం విల్ బీ సపరేటెడ్, అదర్వైజ్ విల్ బీ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో కమింగ్ టు రమ్యకృష్ణ గారు అని చెప్పారు. సో జగపతి బాబు గారు ఎంత క్లోజ్? రమ్యాకృష్ణన్ ఓన్లీ ఇయర్స్ డిఫరెంట్. జగపతి 55 years, రమ్య 35 years or more. 35 సంవత్సరాలు more than that. తన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ముందు నుంచే ఎలా ఉంటుంది రమ్యకృష్ణ గారితో బాండింగ్? కానీ see, when we sit, me, రమ్య or anything, రమ్య గారికి ఒక హ్యాబిట్ ఉంది, ఎప్పుడు బయట వాళ్ళ గురించి అక్కడ పీపుల్ హు ఆర్ నాట్ దేర్ గురించి మాట్లాడదు. అండ్ ఎవరైనా మాట్లాడకూడదో వినదు. సో మన ఇద్దరికి సేమ్ క్యారెక్టర్. విల్ సిట్ అండ్ టాక్ అబౌట్ ఈచ్ అదర్. నేను ఆల్రెడీ ఐ బులీ హర్, షీల్ బులీ మీ. అండ్ ఎప్పుడు రమ్యాకృష్ణన్ వైఫ్ అండ్ మై రమ్యాకృష్ణన్ గారి సిస్టర్ వినయ గారు అండ్ మై వైఫ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఆస్ట్రేలియాలో ఎవ్రీ ఇయర్ 10 days 15 days వచ్చి అక్కడ ఇంట్లో ఉంటుంది. అండ్ వస్తే ఫుల్ ఎంజాయ్మెంట్, అల్లరి, అది చేస్తుంది ఇది చేస్తుంది, షాపింగ్ వెళ్తుంది. కుకింగ్ అంటే చాలా ఇష్టం రమ్య, బాగా వంట చేస్తుంది. సి, ఫుడ్ ఇస్ కనెక్టింగ్ పీపుల్. Jaggi ఈజ్ అ వెరీ బిగ్ ఫుడ్డీ. గ్రూప్ స్టడీస్ చేస్తాం అప్పుడు 4 o'clock మార్నింగ్ బిర్యానీ తింటాడు. హాట్ క్యారేజ్లో వస్తుంది వాళ్ళ ఇంటి నుంచి. అండ్ అప్పుడు టెలివిజన్ వీడియో అని అంత ఫేమస్ కాదు. కానీ జగపతి వాళ్ళ ఫాదర్ రూమ్లో హబీబుల్లా రోడ్లో అదని ఉంటుంది. అవుట్డోర్ వాడు వెళ్తే ఫుల్ రూమ్ నేను తీసుకుంటాం. ఓకే, పిక్చర్స్ అదన్నీ చూస్తాం, ఇంగ్లీష్ పిక్చర్స్ అని ఇంట్లో అందరూ ఫ్రెండ్స్ కలిసి. Jaggi వెరీ నాటీ వెన్ హి వాస్ యంగ్. ఇప్పుడు కూడా నాటీ ఆయన? నాటీ అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ నాటీ, వెరీ గుడ్ హ్యూమన్. ఎస్. లోపల ఒకటి బయట ఒకటి లేదండి. మీరు ఏం చూస్తారో అదే లోపల అదే బయట.
అలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం. కెమెరా ముందు ఒకలాగా ఉంటారు, కెమెరా వెనకాల ఒకలాగా ఉంటారు. మన ముందు మాట్లాడినప్పుడు బాగా మాట్లాడతారు, వెళ్ళినప్పుడు తప్పు మాట్లాడతారు. అలాంటిది ఈ ముగ్గురికి లేదు. నా ఫ్రెండ్స్ అమలాకి లేదు, ఓకే, రమ్య గారికి లేదు, జగపతి గారికి లేదు. సో రమ్య గారు ఇన్ని ఇయర్స్ కెరీర్లో డే 1 నుంచి ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్గా ఉన్నారు కాబట్టి ఆమె కెరీర్లో చాలా హిట్స్ చూసాం, ఆ కెరీర్లో చాలా ప్లాప్లు చూసాం. కొన్ని ఇయర్స్ తర్వాత ప్లాప్లు వచ్చినప్పుడు కొంచెం డౌన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో ఆ మైండ్ సెట్ ఏంటి సార్ అసలుకి? అందరికీ ఐరన్ లెగ్ అని ఒక పేరు, ఐరన్ లెగ్ అదన్నీ ఉంటుంది. కానీ పర్సివరెన్స్ ఇన్ లైఫ్. ఫస్ట్ మన లైఫ్ని, ఊపిరిని ఎంజాయ్ చేయాలి, ఆ బ్రతుకుని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇదన్నీ వస్తుంది వెళ్తుంది, మనం ఉంటాం దాంట్లో. వెరీ స్ట్రాంగ్ రమ్య గారు, వెరీ స్ట్రాంగ్ ఇన్ హెడ్. అంటే స్ట్రెంగ్త్, మైండ్ స్ట్రెంగ్త్ వెరీ గుడ్. ఏ హీరోతోడు చెల్లెల్లాగా ఏదో స్మాల్ క్యారెక్టర్ చేసిందో ఆడితోడే హీరోయిన్గా చేసి వాళ్ళకన్నా పెద్ద పేరు తెచ్చుకోవడం అందరికీ రాదు. ఐరన్ లెగ్ చెప్పింది, ఇది పెడితే పిక్చర్ ఆడుతుందని ఒక మాట తిరిగి ఇండస్ట్రీ తీసుకురావడం అంటే బ్రహ్మ ప్రయత్నం. అది షీఈస్ బ్రోకన్ లాట్ ఆఫ్ టాబూస్. అండ్ నాకు చాలా గర్వంగా ఉంది రమ్య గారు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం. ఆయన జగపతి. బట్ ఎప్పుడు డౌన్ అవ్వలేదా రమ్యకృష్ణ గారు? అన్ని ప్లాప్లు వచ్చి ఐరన్ లెగ్ అని పేరు వెరీ హ్యాపీ. సి జగపతి ఆల్సో లైక్ దట్. హౌ మచ్ డిఫికల్టీస్ హీ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ. కానీ దట్ హార్డ్ వర్క్ అండ్ దట్ ప్రెసివరెన్స్ అండ్ వాళ్ళ ఒక వ్యక్తి మంచితనం ఉంటుంది కదా, అది ఎక్కడైనా తిరిగిస్తుందండి, ఎక్కడైనా తిరిగిస్తుంది. జగపతి గారికి అదే అయింది, రమ్య గారికి అదే అయింది. బట్ సినిమాలలో రమ్యకృష్ణ గారికి డైరెక్టర్స్ అందరూ ఒక యాటిట్యూడ్ పెడతారు. బట్ రియల్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ దో విలన్స్ అందరూ కూడా చాలా సాఫ్ట్ రియల్ లైఫ్లో. ఈవెన్ దో రమ్యకృష్ణ గారు మీరు చెప్పింది వింటే శివగామి లాంటి క్యారెక్టర్స్, పడయప్పల సినిమా లాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు రమ్యకృష్ణ గారు ఇంత ఈగోయిస్ట్గా ఉంటారా, ఇంత యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తారా? అది యాక్టింగ్ కాదు అని అనుకుంటాం తెలియని వాళ్ళం. బట్ ఆమె రియల్గా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఆమె క్యారెక్టర్ ఏంటో. లేదు, ఈవెన్ చాలా చిన్న పిల్లల మనస్తత్వం నేను విన్నాను. అస్సలు యాక్టింగ్ అంటే ఏమిటండి, లేకపోని ఒకటిని ఉందని కనిపిస్తాం అంతే కదా. ఇప్పుడు నేను కూడా ఒక పిక్చర్ చేస్తున్నాను, నాకు అస్సలు ఇది జాతి మతాలు ఇదంటే నాకు పడదు. వీ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఓకే. కానీ నా క్యారెక్టరు ఐ హ్యావ్ టు డూ ఆల్ దిస్ వాట్ ఐ డోంట్ లైక్. ఇట్స్ అ విలన్. ఐ రిఫ్యూజ్ టు డూ దట్. ఇట్స్ అ వెరీ బిగ్ హీరో, వెరీ బిగ్ బ్యానర్, హిందీ నుంచి వచ్చి తీస్తున్నారు, బోనీ కపూర్. ఐ సెడ్ నో, ఐ వోంట్ డూ. దెన్ all my friends, usually Ramya will be very good advice, Jagapati will give good advice. సో యాక్టింగ్ అంటే యాక్టింగ్ రా, దీనికి ఎందుకు చేయి, అది ఉన్నది క్యారెక్టర్, నీ కాదు కదా, అది సురేష్ చక్రవర్తి కాదు కదా, పేరు ఏదో పెడతారని. సో అలాంటి వీల్ హ్యావ్ టు బ్యాలెన్స్ అండ్ గో. దట్ బ్యాలెన్సింగ్ థింగ్, ఓన్లీ మైండ్ హ్యాస్ టు బీ క్లియర్ and conscience has to be clear. I think Ramya has got that. All three, Jagapati garu, Amla, all of them are very clear, and I think because of their goodness they are all blessed. Yes. A lot of people tell me 20 years నేను ఈ ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాను, మళ్ళీ కరోనా వల్ల ఐ కమ్ బ్యాక్. నాకు వచ్చిన ఆఫర్ చూసి నా తోడు అప్పుడు యాక్ట్ చేసిన వాళ్ళు, మేమందరూ ఇక్కడే ఉన్నాం 20 years, నాకు రాలేదు, నువ్వు వస్తుందిరా అంటే నాకు అప్పుడు ఏం జవాబు ఇవ్వాలని తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది, ఎప్పుడో ఏదో మంచి చేస్తాను, అది మనకి అది ఇప్పుడు తీసుకొస్తాను అంతే. బట్ మీరేదో బేసికల్గా చేయాలని చేయటం తప్పితే 1980s కూడా కొన్ని సినిమాలు తెలుగులో కూడా యాక్ట్ చేసి మళ్ళీ అగైన్ బ్యాక్ టు తమిళ్, చెన్నైకి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు. తర్వాత అమల గారికి, కార్తీ గారికి, వీళ్ళందరికీ మేనేజర్గా ఉన్నారు. అండ్ ఇలా ఉన్న సురేష్ చక్రవర్తి గారికి విదేశాలలో చాలా 5 star హోటల్స్, 3 star హోటల్స్,
చాలా పెద్ద బిజినెస్లు ఉన్నాయి అని చెప్తుంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? 5 స్టార్ 3 స్టార్ ఏమి కదండి, మన ఇంటి వంట. తెల్లవాళ్ళు నేను మెల్బర్న్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ బిజీ అండి. సన్ టీవీ నెట్వర్క్కి ఐ వాజ్ హెడ్. ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ డైరెక్షన్, యాక్టింగ్, యాంకరింగ్. ఎస్విపి గారితోడు లాట్ ఆఫ్ స్టేజ్ షోస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇలాంటివి ఉన్నప్పుడు అసలు ఫ్యామిలీకి టైం దొరకలేదు. సో డబ్బు అంత వెరీ బేసిక్. లైక్ అమలా, ఐ ఆల్సో డోంట్ వేర్ ఎనీథింగ్, నో వాచ్, నో గోల్డ్. ఐ డోంట్ కాటన్ తర్వాత ఏం తినరు. మై ఫ్యామిలీ ఆల్సో నౌ ఐ ఆల్సో బికమ్ మై ఫ్యామిలీ, దే ఆర్ వీగన్, దే డోంట్ టేక్ థింగ్. మై అమలా's friend's daughter Sushant got married, my son. So they are all naturopath, vegan. So అలాంటి we don't need much need కాదు. అలా ఉన్నప్పుడు ఎందుకు వర్క్ చేస్తున్నావు అంటే సెలవు నో అని పద ఇండస్ట్రీలో ఒప్పుకోరు. సార్ నాకు ఇబ్బందిగా ఉంది, ఇది ప్రాజెక్ట్ నేను చేయలేదంటే నో చేయాలి, అది ఎలాగైనా అడ్జస్ట్ చేసుకుంటాం అంటే 2 shifts 3 shifts అప్పుడు వర్క్ చేస్తాను. సో అప్పుడు ఐ హ్యాడ్ టు జస్ట్ సే నో, డ్రా లైన్. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కదా, అంత మెచ్యూరిటీ ఉంది. సో నేను నో అని చెప్పి వెళ్ళిపోయాను ఆస్ట్రేలియా. వెళ్ళినప్పుడు నేను బీకామ్, జగి ఆల్ బీకామ్ చదువుతాం డిఫరెంట్ కాలేజ్తో. సో దాంట్కి ఏం పని వస్తుంది 40 yearsలో? అప్పుడు నాకు 40 ఏం వస్తుంది? సో మనమే స్టార్ట్ చేద్దామని తెప్పాను కదా. తెల్లవాళ్ళు బటర్ చికెన్, రోగన్ జోషు, నాన్ ఇది మాత్రమే తిని అలవాటు అయింది వాళ్ళకి. మన ఆంధ్ర వంట, కేరళ వంట, తమిళ వంట ఇదన్నీ మేము పాపులరైజ్ చేద్దామని ఫస్ట్ ఐ స్టార్టెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇన్ మెల్బర్న్. ఓకే, ఐ వాజ్ ద ఫస్ట్. సో అది చాలా హిట్ అయింది. ఎన్నో రెస్టారెంట్స్ కట్టాం, ఫ్రాంచైజ్ ఇచ్చాం అండ్ ఆల్ దట్. దెన్ మళ్ళీ ఐ కమ్ బ్యాక్ హియర్. ఓకే, ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ అన్నీ అక్కడ లేదు. See what happened, my son fell in love and all that, and he wanted to study. He was not well sometimes, so he was not able to continue studying. So దానికోసం and too big it became, and we are getting old, and my son is not interested in that business. ఎందుకని 3 years అయింది నాకు ఫుల్లీ అమ్మేదానికి. రిటైర్డ్ లైఫ్గా కూర్చున్నప్పుడు నాకు ఈ బిగ్ బాస్ నేను వెళ్ళను అన్నాను. రమ్య ఫస్ట్ టైం మీలాంటి మీ ఏజ్ అతను బిగ్ బాస్లో మేము చూడటం అక్కడ కనిపిస్తుంది మీ గెటప్స్. అందరూ చెప్తారా ఎరగ తీసావరా అని. అలాంటి ఏం కాదు, నేనాగా ఉన్నాను. దానివల్లనే వెరీ పాపులర్ ఇన్ బిగ్ బాస్ అండ్ అల్టిమేట్. ఇప్పుడు తెలుగు కూడా వస్తున్నాను. అవునా? అవును. బిగ్ బాస్ 6 కాదు, ఐ థింక్ మాట్లాడుతున్నాను, చెప్తాను. 6కు రా, ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్, బట్ నెక్స్ట్ సీజన్ ఓటీటీకా? ఓకే, చూద్దాం. అడిగారు. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసి అక్కడ పర్ఫార్మెన్స్ కోసం పిలుస్తున్నారేమో. సేమ్ యూనిట్. మర్చిపోయా, మీ బావగారే దానికి హోస్ట్ అక్కడ. బావగారు కాదు, నాగ్ గారు రికమెండ్ చేశారా లేకపోతే మీకు I don't believe in recommendation. He doesn't believe in recommendation. Endemol people asked me. I said, we'll see. నాకు టైం దొరకాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, అబద్ధం చెప్పను. కానీ మా ఫ్యామిలీకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. వద్దు, నో బిగ్ బాస్ అంటారు. ఇక్కడ జోక్ చేస్తారు. ఐ హావ్ గాన్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ 5 times తమిళ్లో. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అని సిలంబు గారులో అప్పుడప్పుడు చేస్తారు. అన్నా నువ్వు ఎప్పుడైనా నీ ఇంటికి వెళ్తావన్నా? ఎందుకు తమ్ముడు అలా? ఇలా ఎప్పుడు బిగ్ బాస్లోనే ఉండవు, ఎప్పుడు ఇంటికి వెళ్తావు? సూపర్. చూడండి, ఈ ఏజ్లో కూడా మీకు ఇంత మంచి ఆఫర్స్, ఇంత మంచి రికగ్నిషన్, అది స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కింద పైన పడుతున్నారు ఆఫర్స్ కోసం. అదే అండి, రాసి పెడుతుంది. అదే చెప్పాను కదా, ఇప్పుడు ఒక పిక్చర్లో ఫస్ట్ హీరోయిన్గా మొదలెట్టి తర్వాత ఆ హీరోకు సిస్టరు, ఆ తర్వాత వీళ్ళు వ్యాంప్ రోల్స్ ఇలాంటివి వచ్చి డాన్స్ ఇలాంటివి వచ్చిన ఒక అమ్మాయి మళ్ళీ నంబర్ 1గా ఎదగడం రమ్యకృష్ణన్ గారు. సో లైక్ దట్ ఐ థింక్ ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్. ఆఫ్టర్ 20 years వద్దని చెప్పి వెళ్ళాను. ఓకే, ఇండస్ట్రీ వద్దురా బాబు నాయనా వదిలేరా అని వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు
కావాలి కావాలి అని అడిగిన వాళ్ళకి ఏదండి, వద్దు వద్దు అని చెప్తున్న వాళ్ళకి వస్తుంది. సార్ టు బి ఫ్రాంక్ చెప్పండి ఒక విషయం, మీరు హీరో కార్తీక్ ఆ టైంలో మేనేజర్గా కూడా ఉన్నారు. దోస్ డేస్ తెలుగులో సీతాకోక చిలుక ఇవన్నీ చేశారు, చాలా మంచి ఫిలిమ్స్ చేశారు ఆయన. ఆయన్ని కొంతమంది స్టార్ హీరోలు ఇతను ఎక్కడ స్టార్ హీరో అవుతాడని కావాలని పాలిటిక్స్ వేసి తొక్కేశారు అనే న్యూస్ చాలా విన్నాను నేను. ఇజ్ ఇట్ కరెక్ట్? తమిళ్లో ఒక లైన్ ఉంది, తీదుం నండ్రుం పిరతర వారా, మీనింగ్ చెడ్డది మంచిది మనకి మిగతా వల్ల రాదు, మన వల్లనే వస్తుందని అర్థం. తప్పుగా ఉంటే క్షమించండి, ఇదే నా ట్రాన్స్లేషన్. మంచి చెడ్డ మనం తెచ్చుకుంటాం, కానీ మిగతా వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే కూడా మన మీద దే కాంట్ పుట్ ఇట్. దాంట్లో ఏమైనా ఉందా, వాస్తవం ఉందా అసలు? నో, దట్స్ వాట్ ఆన్సర్ చెప్పాను కదా. నోబడి ఎవ్రీబడి ఈజ్ బిజీ టు డూ దేర్ వర్క్. వీళ్ళు రాకూడదు, వీళ్ళు కింద పెడతామని ఎవరికి ఉండదు. అదే చెప్పాను కదా, మంచిది చెడ్డది మనమే తెచ్చుకుంటాం, మిగతా వాళ్ళు ఆయనే ఆయన పతనం ఇప్పుడు చేసుకున్నారు అనుకోవచ్చా? I think it will be because of him. You would have chosen not to do, you would have chosen to cut down on films, you would have chosen, so it is not somebody's doing. ఉందా సార్ మీ ఇద్దరికి ఇప్పుడు ఆ ర్యాప్? నో, ఇద్దరి మధ్య దూరం పెరిగింది? దూరం కాదు, అప్పుడు వర్క్ చేశాను. అది కూడా డివిఎస్ రాజు గారు, కె విశ్వనాథ్ గారు, కె బాలచందర్ ముగ్గురు చేసి చాలా ప్రాబ్లం ఉంది డేట్స్ నువ్వు చూసుకోవాలంటే నేను వద్దన్నాను. ఎందుకంటే నాకు అప్పుడు నేను చూసిన ఆర్టిస్ట్ అందరూ అమలా గారు అండ్ మిగతా వాళ్ళు, దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. సో ఐ డోంట్ నో కార్తిక్ గారు ఎలా చేస్తారు, ఎందుకంటే అంత కన్ఫ్యూషన్ డేట్స్లో ఉంటుంటే ఎక్కడో ఏదో తప్పు ఉంది. సో అది తెలియకుండా నేను ఎలా చేస్తానండి, వద్దన్నాను. డివిఎస్ రాజు గారు ఆఫీస్కి ఇంకొక గుర్తుంది, ఆ ముగ్గురు కూర్చొని నా బ్రెయిన్ వాష్ చేసి దే మేడ్ మీ యాక్సెప్ట్. తర్వాత ఫస్ట్ ఫిల్మే హిట్, వర్షం 16. లాస్ట్ ఫిల్మ్ ఐ వర్క్ వాస్, అది కూడా హిట్. అదేమిటి పిక్చరు, కిഴക്ക് వాసల్. చాలా మంచి హిట్స్ ఇచ్చారు ఆయన. అదే నా పీరియడ్లో. తర్వాత నేను బిజీ అయ్యాను, నేను యాక్టర్ అయ్యాను. రామానాయుడు గారి వల్ల నేను యాక్టర్ అయ్యాను. ఒకరోజు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా 4 o'clock ఫ్లైట్ హైదరాబాద్ వచ్చాయి అన్నారు. సార్ డేట్స్ ప్రాబ్లమా సార్, నాకు కొద్దిగా పని ఉంది. రా అంటే రా అన్నారు. వెళ్తే మేకప్ పెట్టు అన్నారు. అండ్ ఎక్కడ ఏం సార్ నాకు చేస్తున్నావు సార్, అసలు నాకు తెలుగు రాదే సార్. మేమందరూ రాయలసీమ, మా ఫాదర్ తిరుమల నుంచి, కానీ నాకు తెలుగు రాదు. నేను చెప్పాను అప్పుడు అస్సలు ఒక్క ముక్క తెలుగు రాదు. అదేమిట్రా అది మాట్లాడుకుంటాం రా అని ఆ తమిళ్లో తీసి ప్రేమ ఆ పిక్చర్. ఆ పిక్చర్లో చాలా రోజులు యాక్ట్ చేశాను. లెంత్ వల్ల తీసేశారు క్యారెక్టర్, మైమింగ్ క్యారెక్టర్. కానీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ గివ్స్ యూ అ బిగ్ గిఫ్ట్. ఆ పిక్చర్లో నాకు వెంకటేష్ గారు, రేవతి గారు, వైష్ణవి గారు, మంజుల అమ్మ, గొల్లపూడి గారు, అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పీబి గారు ఫ్రెండ్షిప్, అది పెద్ద వరం నాకు. వాళ్ళు ఐ యాక్టెడ్ యాజ్ హిస్ సిస్టర్స్ సన్ ఇన్ దట్ మూవీ. ఓకే, సో అలా చేసుకుంటూ మీ తమిళ్కి వచ్చేసారు. అండ్ దెన్ బ్యాక్ టు ఆస్ట్రేలియా అండ్ రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ ఇండియా, మళ్ళీ తెలుగు మొదలెట్టారు. నేను కెరియర్లో ఫస్ట్ ఫిల్మ్ తెలుగు, సెకండ్ చైతన్య, థర్డ్ వింత కోడళ్ళు, 3 పిక్చర్ చేశాను. వింత కోడళ్ళు పిక్చర్లో నాకు శ్రీహరి బాబా, శాంతి వాళ్ళ ఫ్రెండ్షిప్ దొరికింది. జయసుధ గారు చిన్నప్పటి నుంచే నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ. సో ఐ హవ్ సీన్ ఆల్ ద కిడ్స్ గ్రో అండ్ ఎవ్రీ వన్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్షన్ టు తెలుగు. ఎలాగని తెలీదు, మళ్ళీ తెలుగు రావాలని అయితే మీకుంది? వచ్చేసాను ఆల్రెడీ. ఇప్పుడు హాట్స్టార్కి ఝాన్సీ అని ఒక వెబ్ సిరీస్ అంజలి గారు తోడు యాక్ట్ చేస్తున్నాను. సూపర్. సో మీరు ఇంకా మంచి తెలుగు సినిమాలు చేయాలి సార్. తెలుగులో ఇంత మంచి కనెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇంత మంచి ర్యాపో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎక్కడ కూడా చెదరకుండా ఇంత బాగా ఉంటున్నారంటే బికాజ్ ఆఫ్ మీ
డౌన్ టు ఎర్త్ పర్సన్ కాబట్టి మీరు ఇలా మెయింటైన్ నా చేస్తారు. గురువులు ఎస్, ముగ్గురు గురువులు నాకు బాగా నేర్పించారు బ్రతుకు గురించి. సో మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సో వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బిగ్ బాస్ ఎంట్రీ ఆల్సో. సో ఇక్కడ కుమ్మేశారు అనమాట, తెలుగులో కూడా ఇంత మంచి ఎంటర్టైన్ ఇవ్వాలి. ఎప్పుడు ఇలానే హెల్దీగా చాలా హ్యాపీగా నవ్వుతూ ఆ గుండుతో అదే స్పెషాలిటీ. మనిషికి ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కాబట్టి మీకు అదే స్పెషాలిటీ. సో సో వెయిట్ చేస్తున్నాం సార్, తొందరగా వచ్చేయండి. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్, తప్పకుండా వస్తాను. నాకు ఫస్ట్ అలవాటు అస్సలు లేదు తెలుగులో. ఎలా మామూలుగా మాట్లాడడం, ఈ బిగ్ బాస్ హౌస్లో అప్పుడప్పుడు తిరిగియాలి కదా ఎవరాది ఇస్తే, అదే నా స్పెషాలిటీ ఇక్కడ. ఓకే, అలా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాను, ఎలా మేనేజ్ చేస్తానని. కానీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఐ థింక్ ఐఎమ్ గెట్టింగ్ కొన్ని పదాలు వస్తుంది, కానీ కాన్ఫిడెన్స్ లేదు. వస్తాను తప్ప. లేదు, ఇప్పుడు క్లియర్గా తెలుగు చాలా బాగా మాట్లాడారు మీరు. అందుకే తెలుగు ఇంటర్వ్యూ కూడా మీది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను ఎవరినైనా కానీ. సో నేను కూడా అది ఫస్ట్ ప్రిఫర్ చేశాను. అండ్ సుమన్ టీవీ ఎప్పుడు కూడా కొత్తగా డిఫరెంట్గా కొత్త వాళ్ళని తెర ముందుకు తీసుకొస్తుంది. సో ఐ థింక్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీట్ అవ్వటం. దోస్ డేస్ అసలు చాలా గోల్డెన్ డేస్ అని చెప్తూ ఉంటారు. ఆ గోల్డెన్ ఎరా గురించి చాలా బాగా చెప్పారు సార్. సో ప్లీజ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్పండి, విల్ మీట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ రోషన్.